డాన్ మీడియాకు స్వాగతం. జోలే పాత్రికేయుల టీం, బ్లాక్ మెయిల్ దందాలు, లక్షల్లో వసూళ్లు. పార్ట్ 2. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కేంద్రంగా జోలే పాత్రికేయుల టీం సాగిస్తున్న దందాలు, బ్లాక్ మెయిల్ వ్యవహారాలు, లక్షల్లో వసూళ్ల విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జోలే పాత్రికేయుల టీం అక్రమ వ్యవహారాలను డాన్ మీడియా ఛానల్ ప్రసారం చేయడంతో వారి బారిన పడ్డ బాధితుల్లో కొందరు బయటకు వచ్చి పాత్రికేయుల ముసుగులో బెదిరించి ఎలా దోచుకున్నారన్న విషయాలు తెలిపారు. 5-6 ఉండే ఆ జోలే పాత్రికేయుల టీం ఇటీవల తాడేపల్లిగూడెం పట్టణంలోని 3 హైటెక్ వ్యభిచార గృహాలకు వెళ్లి తాము మఫ్టీలో ఉన్న పోలీసులని, తమ సార్ బయట ఉన్నారని 2 లక్షలు ఇస్తే వదులు, తాము లేకపోతే తమ సార్ను లోపలకు తీసుకువచ్చి మహిళలను, పురుషులను తమతో తీసుకువెళ్లి బెయిల్ రాని విధంగా కేసులు పెడతాము, మీ పరువంతా పోతుంది అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించి ఒక్కొక్క చోట 25,000 చొప్పున 3 చోట్ల కలిపి 75,000 రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. అక్కడే కనపడిన ఒక డాక్టర్ను బెదిరించి మరో 10,000 వసూలు చేశారని చెబుతున్నారు. అలాగే ఇటీవల ఫుడ్ బాగోలేదంటూ బ్లాక్ మెయిల్ చేసి వివాదం చేసిన ఆ రెస్టారెంట్ సిబ్బందిలో ఒక యువతిని తమ మాయమాటలతో ట్రాప్ చేసి, ఆ యువతిని పట్టణంలో ఒక ప్రముఖుడు వద్దకు పంపి, ఆ గదిలో రహస్య కెమెరా ఏర్పాటు చేసి, వారు ఏకాంతంగా గడిపిన సమయంలో రికార్డ్ చేసి, అనంతరం ఆ ప్రముఖుడిని బ్లాక్ మెయిల్ చేసి వీడియో సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామంటూ తీవ్ర స్థాయిలో బెదిరించి 2,25,000 వసూలు చేసి పంచుకున్నారని పాత్రికేయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. వీరి ఆగడాలకు సుమారు గత 6-7 సంవత్సరాలుగా మహిళా లోలులైన సర్పరాజు వంశ పేర్లతో చలామణి అవుతున్న పోలీసు అధికారులు, అలాగే పోలీసు నిఘా విభాగానికి చెందిన మరో 2 సహకరిస్తున్నారని, వారి వల్లే ఈ జోలే పాత్రికేయుల టీం మరింతగా రెచ్చిపోతున్నారని, పోలీస్ ఉన్నతాధికారులు ఈ జోలే పాత్రికేయుల టీం చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అక్రమాలపైన వారికి సహకరిస్తూ వాటాలు పంచుకుంటున్న పోలీసు అధికారులు, సిబ్బంది అవినీతి లంచగొండి వ్యవహారాలపైన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.